ఎలా కనిపించుంటాడు? రాజభవనంలో ఉన్న ప్రజలకి, రాణిగారికి, ఫరో కుమార్తెకి, ప్రజలకి ఎలా కనిపించుంటాడు? వెర్రివాడిలా కనిపించుంటాడు. నాకు ఆ భాగ్యం వస్తేనే హాయిగా మటన్ వేసి 4 చికెన్లు 4 మటన్లు కూర్చొని హాయిగా తినుండేవాడిని. వెర్రివాడిలాగా ఉన్నాడే. ఐగుప్తు రాజుగా ఉండడం ఎవడికి దొరుకుతుంది? అది విడిచిపెట్టి వస్తాడా? పిచ్చోర్లాగా ఉన్నాడే. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమునందు దృష్టించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును, సారాంశమును మీరు గ్రహించి ఆ వాక్యానుసారముగా జీవించే కృపత ఇచ్చేయండి. తండ్రివైన దేవ, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చూసాం. భక్తుడైనటువంటి మోషే గారు ఫరో యొక్క కుమార్తె అనిపించుకోవడం కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని రాజ్యములో ఉండవలసినటువంటి వ్యక్తి, నాకు ఈ రాజ్యం వద్దు, శ్రమ అనుభవిస్తున్నటువంటి నా ప్రజలతో ఉంటానని వెళ్ళిపోయాడు. మోషేను గురించి ఆలోచన చెయ్యాలి. మోషే రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి, గొప్ప ధనధాన్యములతోనూ ఐగుప్తు భోగములతోనూ ఈ లోకములో జీవించవలసినటువంటి వ్యక్తి. కానీ మోషే గారు ఒక నిర్ణయాన్ని చేశారు. ఆ నిర్ణయం ఏమిటంటే, నేను నా ప్రజలతో ఉంటాను. నా ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు. వారు అక్కడ శ్రమ అనుభవిస్తున్నారు. ఆ ప్రజలతో పాటు నేను కూడా శ్రమ అనుభవించాలి. ప్రజలందరూ నన్ను చూసినప్పుడు నేను వెర్రివానిగా కనిపిస్తాను. రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి కిందకు వచ్చి వీరితో పాటు కలిసి పనిలోకి దిగాడు, కూలి పని చేసుకోవడానికి వచ్చాడు అని అంటారు. నన్ను నిందిస్తారు, హేళన చేస్తారు. అయినా నాకు అవన్నీ వద్దు అనుకొని మోషే రాజుగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని, ఐగుప్తులో ఉండవలసినటువంటి భోగములన్నింటినీ అనుభవించుకుంటా దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకు చేశాడు అంటే వాక్యంలో మనం అక్కడ చూస్తే కనిపిస్తుంది. ఎందుకు చేశాడు? పొందబోవు బహుమానమును గూర్చి దృష్టి ఉంచాడంట. ఏం బహుమానం వస్తుంది? ఏ బహుమానం వస్తుందని మోషే ఆలోచన చేశాడు చెప్పండి. ఏం బహుమానం వస్తుంది? అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడితే, ప్రజలతో పాటు బాధపడితే ఏం బహుమానం వస్తుంది? ఎవరు చెప్పారు బహుమానం వస్తుందని మోషేకు? ఎవరైనా చెప్పారా? ఎందుకు విడిచిపెట్టాడు? ఏం బహుమానం వస్తుంది మోషేకి? ఇటుకలు తయారు చేసుకోవాలి. అదేనా బహుమానం?
ఇటుకలు తయారు చేసుకోవడం బహుమానమా? హాయిగా రాజభవనంలో ఉండవలసిన వ్యక్తి కూలి పని చేసుకోవడం బహుమానమా? మరి ఏం బహుమానం ఉంది మోషేకి? ఏం ఆలోచన చేశాడు? ఈ మనస్సు మనకు తెలియాలి. దేవుని ప్రజలకు బహుమానం ఉంది. ఆ బహుమానం గురించి మనకు సరిగ్గా అర్థమైతే క్రీస్తు కొరకు నిలబడాలనే కోరిక మనలో రగులుతుంది. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, దేవుని కొరకు నిలవబడాలి అనే కోరిక మనకు లోపల కలుగుతుంది. ఈ లోకం వరకే ఆలోచించేవారు ఆ బహుమానం గురించి ఆలోచించలేరు. కానీ మోషే క్రీస్తు కొరకు నేను నిలవబడితే నాకు బహుమానం వస్తుంది అని భావించాడు. ఏ విధముగా మనం ఆలోచన చెయ్యాలి? ఐగుప్తు రాజుగా ఉండవలసినటువంటి భాగ్యం, ఏ శ్రమ లేకుండా ఏ బాధ లేకుండా ఉండవలసినటువంటి జీవితం ఒకవైపు పెట్టండి, ఒకవైపు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఒకవైపు పెట్టి చూడండి. ఈ రెండిట్లో ఏది మేలు? ఏది మేలు? ఏది మేలు? నన్ను అడిగితే ఐగుప్తులో ఉండడం, రాజుగా ఉండడమే చాలా బాగా అనిపిస్తుంది. అవునా? అంతేనా? కానీ పొందబో బహుమానం ఒకటి ఉందని గుర్తించాడు సుమా. అంటే దేవుని ప్రజలకు బహుమానం ఉంది, బహుమానాలు ఉన్నాయి, దేవుని కొరకు చేసే దాని గురించి బహుమానం ఉంది అనే విషయాన్ని మోషే గుర్తించగలిగాడు. వాక్యంలో చూస్తే మనకు తెలుస్తుంది ఏ బహుమానం అతనికి దొరికింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒక్కసారి చూస్తే, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే, ఏలియాలు ఎత్తైన ఒక కొండ మీద యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడంట. ఎలాగ మాట్లాడుతున్నాడు? అప్పటికి శరీరం ఉందా మోషేకి? లేదు. దేవుని యొక్క రాజ్య విషయాలపైన యేసు ప్రభు వారు జీవించిన కాలంలో తిరిగి ఆ రూపాంతరపు కొండ మీదికి మోషే, ఏలియాలు వచ్చారు. వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? యెరూషలేములో జరగవలసినటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని రాజ్య విషయాలపై మాట్లాడుతున్నారని మనకు అర్థం చేసుకోవచ్చు. మోషే ఐగుప్తు యొక్క భోగభాగ్యాల్ని, రాజనగరంలో ఉండవలసిన వాటిని విడిచిపెట్టడం వలన అతనికి ఏం దొరికింది? చెప్పండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త, దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూచినటువంటి ప్రవక్తగా, దేవుని యొక్క స్వరాన్ని డైరెక్ట్గా వినే ప్రవక్తగా, దేవుడికి స్నేహితుడిగా మోషే గారు కనిపించారు. ఏది గొప్ప భాగ్యం! దేవుడు మనతో ఉండడం గొప్ప భాగ్యమా, లేక లోకంలో ఉన్న వాటన్నిటి గురించి దానిలోనే ఉంటూ ఆనందించడం గొప్ప భాగ్యమా? ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు కొరకు చేసిన వాటిది ఏదైనా దానికి ప్రతిఫలం ఉంటుంది, దానికి రివార్డు ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది. క్రీస్తు కొరకు చేసినటువంటి ఏదైనా సరే దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం కోసం మనం ఇక్కడే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ప్రయత్నం చేయాలి? ఇక్కడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ బహుమానం పొందడం చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యములో చూస్తే మనకు తెలుస్తుంది,
మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవునితో ఒక వ్యక్తి మరణించిన తర్వాత తిరిగి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన సమయంలో తిరిగి వచ్చి అతనితో పాటు రాజ్యం విషయం గురించి మాట్లాడుతున్నాడు, జరగబోయే విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఎలా సాధ్యపడ్డాయో తెలుసా? నాకు దేవుడు కావాలి, దేవుడిచ్చే బహుమానం కావాలని ఐగుప్తు యొక్క రాజరికాన్ని విడిచిపెట్టినందుకే అవన్నీ దొరికాయి. భూమి మీద ఉండేటప్పుడు మోషే వంటి ప్రవక్త ఎవరూ లేరని దేవుడే చెప్పాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే భాగ్యాన్ని దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఎవరూ చూడలేని దేవుని యొక్క మహిమను మోషే చూడగలిగాడు. అంతేకాకుండా మరణించిన తరువాత దేవుని యొక్క రాజ్య సంగతులను కూర్చి కూడా భవిష్యత్ కాలంలో మాట్లాడగలిగాడంటే అది దృష్టించాడు మోషే. అందుకే మనం ఆలోచన చెయ్యాలి. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, మంచిదే. కానీ మనకు తెలియనిది, దృష్టి పెట్టని విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? గొప్ప బహుమానాలు ఉన్నాయి. కొన్ని స్పిరిచువల్ రివార్డ్స్ ఉన్నాయి. అవి శాశ్వతమైనవి, అవి శాశ్వత కాలం ఉండేవి. అందుకే మోషే చాలా తెలివిగా, జ్ఞానవంతముగా ఆలోచన చేశాడు. అవి సంపాదించుకోవడానికి సమయం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఎక్కడే దొరుకుతుంది. వాక్యములు చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు కూడా ఒక్కసారి చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకొడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసులకు నేటి కాల సంఘానికి చెప్తున్నాడు, హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత మీకు శ్రమ, వేదన కలిగింది. ఈరోజు అయితే మనము దేవుని సంఘంలో కూర్చొని హాయిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆది కాలంలో అలాగూ లేదు. దేవుని నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థన చేసే వారికి హింస కలిగింది. ఎంత హింస అంటే యేసు ప్రభు వారు మీకు వద్దు అని మీరు చెప్పినంత వరకు మీకు హింస తప్పదు. మిమ్మల్ని శ్రమ పెట్టడం, అవసరమైతే మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. అలాంటి సమయములో చాలామంది ధైర్యముగా నాకు యేసే కావాలి అని ఉన్నారు. ఎందుకున్నారు? వారి ప్రాణం ముఖ్యమా, యేసులో ఉన్నటువంటి బహుమానం ముఖ్యమా అని తేల్చుకోగలిగారు ఆనాటి క్రైస్తవులు. మనం ఆలోచన చెయ్యాలి. అంత శ్రమ పడడానికి వారు అంగీకరించడానికి కారణం ఏమిటి? మనం ఆ పరిస్థితిలో ఉంటే అసలు యేసు ప్రభు వారిని వెంబడిస్తామా? అంత శ్రమ, అంత బాధ వారికి కలిగింది. సింహాల బోనుల్లో వేసేవారు, రంపాలతో కోసేసేవారు. అవసరమైతే వారికి కూడా సిలువలు వేసి దాన్ని కట్టి అగ్ని ముట్టించి కాల్చేసేవారు. క్రైస్తవుడు కనిపిస్తే చాలు కొట్టి చంపేవారు, హింసించేవారు. కానీ ఆనాటి సంఘాన్ని మనం చూస్తే
ఏ ఒక్కరూ కూడా యేసు ప్రభు వారిని విడిచిపెట్టడానికి వెనకాడలేదు. ఎందుకు? వారికి తెలుసు పొందబో బహుమానం ఒకటి ఉంది, అది అందరికీ ఉంది, కానీ ఇంకా బహుమానాలు కూడా ఉన్నాయి సుమా. వారు ఎలాంటి వారి పరిస్థితిలో ఉండేవారంటే, జైల్లో ఉన్న వారి కొరకు తమ ఆస్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితిలోనికి వచ్చేవారు. నీ ఆస్తి తీసుకుంటాం, ఆ జైల్లో ఉన్నవాడికి సపోర్ట్ చేస్తానంటే తీసుకోండి అని విడిచిపెట్టేవారు. వారి పొలాలు, ఇళ్ళల్ని, స్థలాల్ని, అవసరమైతే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోతే పోని, మేము పొందబో బహుమానం ఒకటి ఉంది, నిత్యరాజ్యం మాకు ఎలాగో వస్తుంది. ఈ శ్రమ అనుభవించడం వలన మాకు ప్రతిఫలం దొరుకుతుంది, యేసులో ప్రతిఫలం ఉంది, యేసులో బహుమానం ఉంది అని నిశ్చయించుకున్నారు. ఆలోచన చెయ్యాలి, ఈ విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి. నిత్య జీవం పొందడం బహుమానమే, కానీ అంతకంటే ఎన్నో బహుమానాలు యేసు ప్రభు వారిలో ఉన్నాయి. మీరు వాటిని పొందాలి అంటే అదేదో ఇప్పుడే చెయ్యాలి. బహుమానం పొందడానికి మీరు చేయగలిసింది ఏదైనా ఉంటే అది ఇప్పుడే చెయ్యాలి. ఇప్పుడు చేస్తేనే మీకు బహుమానం. నిత్య జీవం ఎలాగో వస్తుంది యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచిన వారికి? అది కాదు. వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు చెప్తున్నాడు, మీరు 10 మందిలో ఆరడి పడితిరి, నవ్వులు పాలయ్యారు, శ్రమ పొందిన వారితో శ్రమ పొందారు, మీకున్న ఆస్తిని విడిచిపెట్టుకోవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకంటే పోతే పోయింది, అంతకంటే గొప్ప స్వాస్థ్యం, గొప్ప బహుమానం మాకు ఉంది. సభాష్, మీరు అలాగే ఉండండి. విశ్వాసులారా, హెబ్రీయులారా, మీరు అలాగే ఉండండి అని చెప్పి వారిని ధైర్యపరుస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటను చూడండి. మీ ధైర్యాన్ని అలాగే ఉంచండి, మీకు గొప్ప ప్రతిఫలం, గొప్ప బహుమానం దేవుని వద్ద దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముంది యేసుక్రీస్తులో? ఏముందనుకుంటున్నారు? యేసుక్రీస్తులో రక్షణ మాత్రమే కాదు, మీరు చేసిన వాటికి బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానం ఏంటనేది మనం ఇప్పుడు ఊహించలేం, కానీ మీరు ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఇప్పుడే చెయ్యాలి. మీరు భూమి మీద ఉన్నప్పుడే చేయగలగాలి. బహుశా మోషే ఐగుప్తు ధనధాన్యాల్ని, భోగాల్ని, అల్పకాలం ఉండే పాపభాగ్యాన్ని విడిచిపెట్టినప్పుడు తనకు తెలియదేమో, తనను దేవుడు ఒక ప్రవక్తగా చేస్తాడన్న విషయాన్ని. అనేక మంది, లక్షల మంది ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పట్టుకొని వెళ్తాడని మోషేకి ఏమైనా ముందేనే తెలుసా? తెలీదు. దేవుడు నేను దీన్ని విడిచిపెడితే నన్ను దర్శించి నాతో ముఖాముఖిగా మాట్లాడి నన్ను ప్రవక్తగా చేస్తాడని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. పారిపోయాడు మిథ్యాను ప్రాంతానికి. 40 సంవత్సరాలు ఒక అనామికుడిగా, ఎవరికి తెలియని వ్యక్తిగా ఆ గొర్రెలు కాచుకుంటూ కొండల్లో తిరిగాడు. కానీ తను నమ్మాడు ఏంటంటే, దేవుడి ప్రజలతో, దేవుని నామము కొరకు నేను ఏదైనా చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుందని నమ్మాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. దానికి మోషే అర్హత సాధించాడు. కారణం, ఏదో ప్రతిఫలం ఉంది, నిత్య జీవమే కాదు, ఇంకా ఏదో ప్రతిఫలం ఉంది దేవుని దగ్గర. నాకు ఇవేమీ వద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని ప్రజలు కావాలని అన్ని విడిచిపెట్టాడు. కారణం ఏమిటంటే, దేవునిలో మనకి ప్రతిఫలం ఉంది, బహుమానాలు ఉన్నాయి. ఇది మనము గమనించాలి సుమా. వాక్యములో చూద్దాం ఏముంటుంది. హెబ్రీ పత్రికలో మనం చూసాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. అక్కడ ఏముంది? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకటి. ఏంటది? జీవ కిరీటం కనిపిస్తుంది.
అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడారు? మీరు శోధన సహిస్తున్నారు, వెరీ గుడ్, మీరు ఇంకను అలాగే ఉండండి, ఇంకను అలాగే మీరు నిలబడండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టుకోండి, మీరు ఎలాగో ఉన్నారో అలాగే ఉండండి, మీకు బహుమానం ఉందని చెప్పాడా? చెప్పాడు. చెప్తూ ఇప్పుడు యాకోబు పత్రికలో ఏం కనిపిస్తుంది? ఆ శ్రమ పొందిన వారికి వచ్చే బహుమానంలో ఒక బహుమానం ఏంటి? జీవ కిరీటం అనేది ఒకటి దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవ కిరీటం అనేది ఒకటి ఉంది. మీకు తెలుసా, బైబిల్లో అనేకమైన కిరీటాలు ఉన్నాయి, చాలా కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు మీరు పొందబోయే బహుమానాల్లో కొన్ని అవుతాయి. మిమ్మల్ని అత్యధికమైనటువంటి స్థానములో పరలోకమును నిలబెట్టడానికి కారణం అవుతాయి. అంటే అవన్నీ పొందాలంటే ఇక్కడ చెయ్యాలి, ఇక్కడ చెయ్యాలి. యేసు ప్రభు వారిలో నిత్య జీవం ఉందని మీరు యేసునామములో బాప్తిజం పొందారు, మంచిది. కానీ ఇంకను పరలోక రాజ్యంలో మీరు పొందబో బహుమానాల మీద మీరు దృష్టి పెట్టాలి. అవి ఎలాగో ఉంటాయో మనం ఊహించలేము, కానీ ఆ బహుమానాలు తప్పనిసరిగా మీ అందరికీ లభిస్తాయి. అవి పొందడానికి మీరు దృష్టి పెట్టాలి. అవి ఎలాగూ పొందగలం? వాక్యములు మనం చూస్తే, దేవుని యొక్క వాక్యములు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 31వ వచనం కూడా చూద్దాం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు దూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చాలు. ఏం చెప్తున్నాడు? పేతురు గారికి ఒక సందేహం వచ్చింది. ప్రభువా నీ కోసం మేము అన్నీ విడిచిపెట్టేశాం. చూసారా, మోషే గారు విడిచిపెట్టారు. ఇప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, ప్రభువా నీ కోసం మేము సమస్తం విడిచిపెట్టి వచ్చేసామే, మాకేం దొరుకుతుంది ప్రభువా? ఇప్పుడు ఒక ప్రశ్న ఆలోచన చేయండి. పేతురు గారికి పరలోక రాజ్యం ఉందా లేదా? ఉంది. మరి పేతురు గారికి సందేహం ఎందుకు వచ్చింది? అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా ఇంకా ఏదో బహుమానాలు కూడా ఉన్నాయి. అంతేనా? పరలోక రాజ్యంలో ప్రవేశించడం గొప్ప విషయం, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది మనకి తెలియాలి. పేతురు గారు అడుగుతున్నారు, అన్ని విడిచిపెట్టేశామయ్యా, నువ్వు వచ్చావు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము గ్రహించాం, నీతో పాటు వచ్చాం, ఇవన్నీ విడిచిపెట్టేశాం, మాకేం దొరుకుతుంది? ఏంటి లాభం మాకు అంటే ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు కలిగి ఉన్న వాటన్నిటినీ విడిచిపెడితే, అన్నదమ్ములు విడిచిపెట్టేశారు, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టారు, పిల్లల్ని విడిచిపెట్టారు. దేనికోసం? నా నామము నిమిత్తం, స్వార్థ నిమిత్తం వారిని విడిచిపెట్టి మీరు వస్తే మీ భూములు కోల్పోయారు, మీ ఆస్తులు కోల్పోయారు, మీ ఇల్లులు కోల్పోయారు. అయితే ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, మీరు దేవునికి ఇచ్చిన వాటికి, దేవుని కొరకు మీరు చేసిన వాటికి ప్రతిఫలముగా అనేక రెట్లు మీరు పొందుతారు అన్నాడు. అన్నాడా లేదా? ఎక్కడ పొందుతారు? ఎక్కడ పొందారు? ఆస్తులు ఏమైనా సంపాదించుకున్నాడా పేతురు గారు భూమి మీద? సంపాదించుకున్నారా? వలలు విడిచిపెట్టేశారు. ఎన్ని వలలు వచ్చాయి పేతురు గారికి తర్వాత?
ఎన్ని వలలు వచ్చాయి? బోట్లు విడిచిపెట్టేశారు, వారికి ఉన్న పడవలు విడిచిపెట్టేశారు కదా కొంతమంది. వారికి ఎన్ని వచ్చాయి? మళ్ళీ బోట్లు వేసుకొని తిరిగారా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు దేవుని కొరకు చేసిన త్యాగం ఉందే, దేవుని కొరకు మీరు విడిచిపెట్టిన ఉన్నాయే, దేవుని కొరకు మీరు ఖర్చు పెట్టుకుంటున్నవి ఉన్నాయే, అవి ఎక్కడికి వృధాగా పోసుమా? మీకు తప్పనిసరిగా అనేక రెట్లు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకమందు ఉండేటప్పుడు మీకు అనేక మంది తల్లిదండ్రులుగా వస్తారు, అనేక మంది మీకు కుమార్తెలుగా కుమారులుగా ఉంటారు. మీరు పోగొట్టుకున్న స్థలానికి బదులుగా అనేకమైన స్థలాల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మీ బహుమానం పరలోకమందు అత్యధికమవుతుంది అని ప్రభువారు చెప్తూ అన్నాడు. ఇహమందు మీకు హింస కూడా వస్తుంది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి కొరకు అన్ని విడిచిపెడితే ఏమొస్తుంది? ఏమొస్తుంది? హింస వస్తుందా? అదేనా బహుమానం? అదేనా బహుమానం? దేవుని కొరకు బ్రతికితే హింస రావడం, ఫలానా వాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, అదిగో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, వారికి ఎలాగయ్యింది, వారికి ఎలాగయ్యిందని అందరూ తిడుతూ ఉంటే అదేనా భాగ్యం? అదేనా మన బహుమానం? అదేనా? నిత్యజీవం ఎలాగూ దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, చూద్దాం ఏముంది. లూకా సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుంటే, మనుష్య కుమారుడి నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో నీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేశారు. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? నా నామముందు మీరు విశ్వాసం ఉంచితే మీకు ప్రతిఫలం దొరుకుతుంది. అంతేనా? మీకు రివార్డ్ ఉంది, బహుమానం ఉంది. ఏం బహుమానం? నిత్య జీవం అనే కాదు, ఇంకా ఉంది. అది ఎలాగో తెలుసా? ఎక్కువ మంది వీడు దేవుని దగ్గరికి వెళ్ళాడు గనుక వీడికి ఎలాగయ్యింది, వీడు దేవుడిని నమ్ముకున్నాడు గనుక ఈమెకి ఎలాగ జరిగింది అని నేను నిందిస్తే అప్పుడు నీ బహుమానం ఎక్కువ అవుతుంది. నేను చెప్పానా? యేసు ప్రభు వారు చెప్తున్నారు, నిన్ను మనుషులు కానీ యేసు ప్రభు వారి నామాన్ని బట్టి కానీ దూషిస్తే ఆ రోజంట చెట్టు చాటుకెళ్ళి ఒక 4 స్టెప్పులేసి దేవుడికి స్తోత్రం హల్లెలూయా అనాలంట. ఎందుకంటే పరలోక రాజ్యంలో నీకు బహుమానం ఉంది అంటున్నాడు. మీరు ఈ లాజిక్ అర్థం చేసుకోండి. నిందిస్తే పరలోక రాజ్యంలో బహుమానం ఎలాగ ఎక్కువ అవుతుంది? అక్కడ ఏమొస్తుంది? పోనీ ఇక్కడ ఆస్తి కోల్పోతే అక్కడ నాకు పరలోకంలో పెద్ద ఫ్లాట్ ఇస్తాడంటే ఓకే, ఇక్కడ 100 గజాలు ఇచ్చాను ప్రభువా నీకోసం, అక్కడ 1000 గజాలు నాకు అనుగ్రహించంటే ఓకే. ఇక్కడ తిడితే అక్కడ బహుమానం ఎలాగొస్తుంది చెప్పండి? ఎక్కడ తిడితే ఇక్కడ మిమ్మల్ని అగో ఆయన యేసు ప్రభు వారిని వెంబడించాడు, నాకొద్దు, ఆయన నాకు ఇష్టం లేదు, ఆ దేవుడిలో కలిసిపోయాడు, ఈ దేవుడిలో కలిసిపోయాడు అని మనం నిందిస్తే పరలోక రాజ్యంలో బహుమానం వస్తుందంటే ఎలాగొస్తుందో నాకు చెప్పండి. ఎలాగొస్తుంది? అదే లాజిక్, అదే మన ఊహ కందనది. ఇదే కోరుకున్నాడు మోషే, నిందించండ్రా. ఎలా కనిపించుంటాడు? రాజభవనంలో ఉన్న ప్రజలకి, రాణిగారికి, ఫరో కుమార్తెకి, ప్రజలకి ఎలా కనిపించుంటాడు? వెర్రివాడిలా కనిపించుంటాడు. నాకు ఆ భాగ్యం వస్తేనే హాయిగా మటన్ వేసి 4 చికెన్లు 4 మటన్లు కూర్చొని హాయిగా తినుండేవాడిని. వెర్రివాడిలాగా ఉన్నాడే. ఐగుప్తు
రాజుగా ఉండడం ఎవడికి దొరుకుతుంది? అది విడిచిపెట్టి వస్తాడా? పిచ్చోర్లాగా ఉన్నాడే అనుకుని ఉండుంటారు బహుశా. అంతేనా? అంతేనా? మోషే గారు అలాగూ విడిచిపెట్టారు, గొప్ప భాగ్యాన్ని పొందాడు. మనము అతనికి కలిగినటువంటి బహుమానం మనం కన్నులారా పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత చూస్తాం. అప్పుడు అనిపిస్తుంది, ఆహా, దేవుడి కొరకు నిలబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిందించబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు తనకున్న వాటిని పోగొట్టుకున్న వ్యక్తి పరలోక రాజ్యంలో ఎంత గొప్ప స్థానంలో ఉంటాడో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఆశ్చర్యపోతాం. ఆడికి వెళ్ళిన తర్వాత నాకు ఇలాగుంటే బాగుండు కదా, నన్ను నిందించండిరా ఇక్కడే, నేను యేసు ప్రభు వారి కొరకు సమస్తాన్ని ఇస్తానని అక్కడికి వెళ్ళి అనుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. పేతురు గారికి డౌట్ వచ్చింది, ప్రభువా సేవ 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 అని చెప్పి తిరుగుతున్నావు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నీకు ఇల్లు లేదన్నావు. ఓకే, మాకున్నవి కూడా విడిచిపెట్టేశామే, పడవలు విడిచిపెట్టాము, వలలు విడిచిపెట్టాము, మా నాన్నని మా అమ్మని అందరినీ విడిచిపెట్టి వచ్చేసాం. ఏమన్నాయి నీ దగ్గర? ఆ సంచేమో ఆడికిచ్చావు, ఆ యోధ ఇస్కరియోతుకి ఇచ్చావు. ఏమంటే ప్రార్థన చేస్తున్నావు, రొట్టెలు విరవమంటున్నావు, రొట్టెలు విరిచిన తర్వాత అయిపోయిన తర్వాత గంపలేస్తున్నావు. ఇదేనా పరిచర్య? ఇదేనా? మనుషులందరూ నీ ఎదురు తిరుగుతున్నారు, ఒక్కడు కూడా మాకెవడు ఫ్లాట్లు ఇవ్వలేదే. ఏమివ్వలేదు? మాకేమీ కూడా ఏమీ దొరకలేదే, ఇక్కడేమీ దొరకలేదు అనుకున్నాడా? యేసు ప్రభు వారు చెప్పారు, పరలోకమందు మీకు బహుమానం ఉంది. ఏముంది? పరలోక రాజ్యంలో బహుమానం పొందాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు చెప్పండి? మనుషుల దగ్గరికి వెళ్ళి తిట్టండ్రా, నన్ను తిట్టండ్రా, యేసు ప్రభు వారిని నమ్మాను అని చెప్పాలా? వాక్య భాగంలో చూద్దాం, ఎప్పుడు వస్తాయి ఇంతకీ బహుమానాలు? ఎప్పుడు వస్తాయి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం, ఎప్పుడు వస్తాయో. ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను స్థిరపరిచిన ఏంటిది? సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఆ జీతమును ఏమంటారు తెలుసా? బహుమానం అంటారు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది బహుమానం? యేసు ప్రభు వారు తిరిగి రాబోతున్నారు. ఆ వచ్చినప్పుడు పట్టుకొని వస్తాడట బహుమతుల్ని. రెండవ రాకడలో మనకి ఉండే బహుమానాలు తేలిపోతాయి. అప్పుడు ఏ బహుమానం ఉంటుంది? ప్రభువా, నేనే ప్రభువా, జకర్యాని, జఫన్యాని, స్టిఫెన్ని, యాకోబుని, ఇశ్రాయేల్ నేనే అంటే చూస్తాడు. నీ దగ్గర ఏమైనా బహుమానం నా దగ్గర, నా కొరకు ఏమైనా ఉంచావా ప్రభు అంటే ఏమీ లేదు, పరలోక రాజ్యంలో ప్రవేశించు అంతే అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా చండాలంగా ఉంటుంది. అందరికీ బహుమానాలు వస్తూ, అందరికీ గొప్ప గొప్ప స్థానాలు వస్తూ మనకి ఏమీ రాకపోతే మన పరిస్థితి ఎలాగుంటుంది? ఇంతకీ ఈ బహుమానాన్ని ఎలాగూ డిసైడ్ చేస్తాడో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఎలాగిస్తాడు ప్రతిఫలాన్ని? ఎలాగిస్తాడు? మీరు ఈ భూమి మీద జీవించినప్పుడు మీకున్న నీతిని బట్టి, మీరు యేసు ప్రభు వారి కొరకు చేసిన క్రియలు బట్టి మీకు ఆ ప్రతిఫలం నియమించబడుతుంది. అప్పుడు ఇస్తాడు. మీ నీతికి తగినట్లుగా, మీరు యేసు ప్రభు వారికి చేసిన దానికి తగినట్లుగా
మీకు ఆ బహుమానం ఉండబోతుంది. అవునా? ఏమొస్తుంది అనుకుంటున్నారు మీ ఊహకి? మీరేమైనా ఊహించారా నాకు ఫలానది ఇవ్వచ్చు అని? మీకేమైనా ఉందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, కొంతమంది ఏ బహుమతులు పొందలేని పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళిపోతారు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? నేర్పరి అయినటువంటి పనికారుడు వలె, శిల్పకారుడు వలె అపోస్తలుడైన పౌలు గారు పునాది వేశారు. ఏం పునాది అది? క్రీస్తు యేసుని పునాది వేశారా? ఒక విషయాన్ని ఆలోచన చెయ్యాలి. ఆ పునాది మీద ఒకడు లేదా ఒకరు ఎలాగో కట్టుకుంటున్నాడో చూసుకోవాలంట. ఇది బహుమానము గురించినటువంటి సూచన ఇక్కడ కనిపిస్తుంది. ఏం చూడాలి అక్కడ? మీరు రక్షించబడిన తరువాత క్రీస్తు యేసు అనే పునాది మీద మిమ్మల్ని మీరు ఎలాగో కట్టుకుంటున్నారో చూసుకోవాలి. ఈ వాక్య భాగాన్ని చాలామంది దేవుని యొక్క సేవకులు, సంఘ నాయకుల గురించి చెప్తుంటారు. అంటే పునాది క్రీస్తుని, దాని మీద సంఘాన్ని, సంఘ పరిచర్యను ఎలాగో కడుతున్నారో అని అర్థం వచ్చినట్లుగా మాట్లాడతారు. అంతేకాకుండా ఆ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుంటే మీకు పునాది వేయబడింది మీ ప్రతి ఒక్కరికి. యేసుప్రభు వారు ఏం చెప్పారు? నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడితో పోల్చబడ్డాడు. అవునా? అంటే ఇల్లు కట్టుకోవడం, నిర్మించుకోవడం అనే క్రియ ఒకటి ఉంది విశ్వాసికి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి రక్షణ పొందినటువంటి మీరు దాని మీద మీ విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. మీ విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. మీరు దాన్ని దేనితో కడుతున్నారో చూసుకోవాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు తిరిగి వచ్చే సమయములో దాన్ని పరీక్షించబోతున్నాడు. ప్రతివానికి వాని జీతం ఇవ్వడానికి, వానికి బహుమానం ఇవ్వడానికి సమయం అదే. ఒకవేళ మీరు ఆ పునాది మీద మీ విశ్వాస జీవితాన్ని, మీరు దేవుని యందు ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని కానీ ఎలాగ నిర్మిస్తున్నారో చూసుకొని, ఒకవేళ వెలగల రాళ్ళతో కడితే లేదా బంగారము, వెండి అనే లోహాలతో కట్టగలిగితే, అంటే లోహాలతో మనం కట్టలేము, వెలగల రాళ్ళతో కట్టలేము, కానీ మన విశ్వాస జీవితాన్ని
ఆ స్థాయిలో కానీ మనం ఒకవేళ యేసు కొరకు కానీ నిలబడి చేయగలిగితే మీకు గొప్ప బహుమానం తప్పనిసరిగా దొరుకుతుంది. పరలోక రాజ్యంలో గుర్తుపెట్టుకోండి, అందరూ సమానంగా ఉండరు. పరలోక రాజ్యంలో అందరూ సమానంగా ఉండరు. మీ నీతిని బట్టి, మీరు ఇక్కడ దేవుని కొరకు చేసిన దానిని బట్టి మీకు బహుమానము, ప్రతిఫలం ఉంటుంది. పరలోక రాజ్యంలో గొప్పవాడిగా మీరు ఉండాలి అంటే మీరు ఇక్కడ ఏమి చేయగలరో, క్రీస్తు కొరకు ఏమేమి చేయగలరో, మీ విశ్వాస జీవితాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి ఇక్కడే చూసుకోవాలి. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకడు వెండితో కడుతున్నాడా, బంగారంతో కడుతున్నాడా, వెలగల రాళ్లతో తన జీవితాన్ని కడుతున్నాడా క్రీస్తులో అని పరీక్షించుకోవాలంట. కొంతమంది ఎలాగూ చేస్తారంటే కొయ్యకాలుతో, గడ్డితో తమ విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. అంటే ఏంటో తెలుసా? ఒట్టి పునాది మాత్రమే ఉంటుంది, పైనంతా గడ్డి జీవితం లాగా ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాస జీవితాన్ని పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగితే అగ్నిలో వేసాడు అనుకోండి, ఏమవుతుంది? బంగారం ఏమవుతుంది? అలాగే ఉంటుంది. రాళ్ళు ఏమవుతాయి? వెలగల రాళ్ళు అలాగే ఉంటాయి. గడ్డి ఏమవుతుంది? ఏం మిగులుతుంది? బూడిద మిగులు. మరి మీకేం దొరుకుతుంది? అదే దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలగదు. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? కర్రలతో కట్టే విశ్వాస జీవితానికి ఏం బహుమానం దొరుకుతుంది? ఏం బహుమానం దొరకదు. మోషేలాగా ఆలోచించాలి. పేతురులాగా మీకు సందేహం వస్తే ప్రభువుని అడగండి, ప్రభువా నేను నీ కొరకు ఏం విడిచిపెట్టగలను? నీ కొరకు నేనేం చేయగలను? పరలోక రాజ్యంలో అందరూ సమానం కాదని చెప్తున్నావే, పరలోక రాజ్యం అందరూ సమానమా కాదా? బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడూ పుట్టలేదన్నాడు. అన్నాడా? అయినను పరలోక రాజ్యములో ప్రవేశించేవాడు అతని కంటే గొప్పవాడు అవుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యంలో చదువుతున్నాం. ఇప్పుడు 14 నుంచి 15 వచనాలు కూడా చదువుదాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు చూడండి, తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు అది ఏం జరుగుతుంది? ఈ గడ్డితో కట్టేవారు, యేసు ప్రభు వారి కొరకు ఏమీ చెయ్యని వారు, వారికి ఏమీ దొరకదు. వారికి ఒకటే దొరుకుతుంది, అగ్నిలో నుంచి తప్పించబడినట్లు రక్షణ మాత్రం దొరుకుతుందంట. కేవలం రక్షించబడి బతికేనరా బాబు, అగ్నిగుండంలో వెళ్ళిపోకుండా దేవుడు నన్ను కాపాడాడు అనుకొని దేవునికి స్తోత్రం చెల్లించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ పరలోక రాజ్యంలో ఏ బహుమానం కూడా అతనికి దొరకదు. వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ కట్టుకోవాలి, ఇక్కడ యేసు ప్రభు వారికి ఏం చేయగలమో అది చెయ్యాలి. యేసు కొరకు ఏమేమి చేయగలమో అది చేయగలిగితే, యేసు కొరకు ఏమేమి చేయగలమో అది చేయగలిగితే పరలోక రాజ్యంలో మీకు బహుమానం ఉంది. పరలోక రాజ్యంలో బహుమానాలు ఉన్నాయి. దాని కొరకు ఇక్కడ ప్రయాసపడండి. వాక్యములు చూద్దాం. లూకా సువార్త 6:35 ఒక్కసారి చూద్దాం. మీరైతే
గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చాలు. ఏం చెప్పాడు యేసు ప్రభు? పరలోక రాజ్యంలో ఫలం పొందాలంటే ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యంలో బహుమానం పొందాలంటే ఏం చెప్తున్నాడు? మనకేమీ ఐగుప్తు లాంటి రాజరికాలు ఏమీ లేవు విడిచిపెట్టడానికి. ఉన్నాయా? పోనీ వేల కొలది ఎకరాలు ఉన్నాయా? తులాలు బంగారాలు ఉన్నాయా? ఏమీ లేవు. మనకేం దొరుకుతుంది? విడిచిపెట్టడానికి ఏమీ లేదు, పొందడానికి ఏమీ లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి రక్షణ గురించి ప్రార్థన చేసినా దాని ప్రతిఫలం తప్పనిసరిగా దొరుకుతుంది. నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేసినా వారి యొక్క అకౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. మీరు పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటారు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, ఇంకొక సూత్రం చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మేలు చెయ్యండి, అప్పులు ఇవ్వండి. ఏంటి అప్పు ఇవ్వాలంట? అప్పులు ఇవ్వాలంట. ఇస్తామా? మనకే ఎవడని ఇస్తే బాగుని అంటున్నాము. అప్పులు ఇవ్వండి, అడిగిన వారికి ఇవ్వండి అంటున్నాడు. ప్రేమించండి అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఏంటి? అప్పులు ఇవ్వమని కాదు. ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి? ప్రేమ చూపించండి, మనుషుల ఎడల ప్రేమ చూపించండి. యేసుక్రీస్తుని వెంబడించిన వారు, యేసుని ప్రేమించిన వారిలో నా ప్రేమ ఉందని చెప్పండి. మీ ప్రేమ చూసి అవతలి వారు యేసునందు ఉన్నటువంటి ప్రేమను గుర్తిస్తారు. అది మీకు ప్రతిఫలాన్ని తెప్పిస్తుంది. ఒకసారి బాక్సింగ్ అనే దైవజనుడు ఎవరికో గెడ్డం గీసుకోవడానికి ఒక బ్లేడ్ ఇచ్చాడట. బ్లేడ్ ఉందా అన్నాడంట. లేదన్నాడు. బ్లేడ్ ఇచ్చాడట. ఆ బ్లేడ్ ఇచ్చిన వ్యక్తి, బ్లేడ్ తీసుకున్న వ్యక్తి రక్షణ పొందాడట. ఆహా, ఇలాగుంటుందా? బ్లేడు ఒక వ్యక్తి రక్షణ పొందడానికి కారణం ఎలాగయ్యింది? బ్లేడు రక్షించిందా? కానీ యేసులో ఉన్నటువంటి ప్రేమను మీరు కనపరచడం వలన పరలోకమందున్నటువంటి తండ్రి ఘనపరచబడతాడు. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రేమ మీ ద్వారా ప్రజలకు తెలియపరచబడినప్పుడు, ఒకవేళ వారు నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచగలిగితే అప్పుడు మీకు తప్పనిసరిగా పరలోకంలో ప్రతిఫలం దొరుకుతుంది. ఇది మీ చేతిలో ఉందా లేదా? ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 కూడా చూద్దాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తమ ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నాడు. ఇంకొకటి, మీ ఇంట్లో నీళ్లు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ప్రభు చెప్తున్నాడు, ఎవరో సువార్తకు వచ్చారు, ఎవరో ఒక ప్రవక్త వచ్చాడు. ఆ సువార్తకు వచ్చారా బాబు, నీళ్లు తాగుతారా అని గిన్నెడు చన్నీళ్ళంట. వారు యేసు ప్రభువుకు సంబంధించిన వారు, దేవుని సేవ చేస్తున్న వారిని గుర్తించి మీరు గిన్నెడు చన్నీళ్లు తాగడానికి ఇస్తే అది దేవుడు రాసుకుంటాడు. దీనికి ప్రతిఫలం ఉందంట. చూడండి అసలు ఎలాగో ఆలోచిస్తే మీరు, గిన్నెలు చన్నీళ్ళకి ప్రతిఫలం, ప్రేమ చూపిస్తే ప్రతిఫలం, దేవుని కొరకు నింద భరిస్తే గొప్ప ఫలం,
దేవుని కొరకు ఉన్న వాటిని విడిచిపెట్టుకోగలిగితే ఇంకా గొప్ప ఫలం. ఈ చిన్న చిన్న నీ గిన్నెలు చన్నీళ్ళు మనం ఏమైనా చేస్తామా? గిన్నెడు చన్నీళ్ళు పెద్ద కష్టమైన విషయమే కాదు. గిన్నెడు చన్నీళ్ళు, సువార్తకు వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఆలోచన చేయండి. దాన్ని కూడా దేవుడు మర్చిపోడు. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందడం అనేది యేసు ప్రభు వారిలో మనకు ఉచితంగా లభించింది, వెరీ గుడ్. కానీ పరలోక రాజ్యములో బహుమానం ఉంది. పరలోక రాజ్యములో మనకు ఉన్నత స్థితి కలగాలి అంటే మీరు ఏమేమి చేయగలరో, యేసు ప్రభు వారి గురించి ఏమేమి చేయగలరో, మీకు చేతనైనది ఏమిటో, కనీసం అది గిన్నెడు చన్నీళ్ళ, యేసు ప్రభు వారి నామములో ప్రేమ, లేక యేసు ప్రభు వారి నామము నిమిత్తం మీరు నిందపరుస్తారా, యేసు ప్రభు వారి నిమిత్తం మీరు హింస పొందుతారా, యేసు ప్రభు వారి నిమిత్తం మీకున్న వాటిని త్యాగం చేస్తారా, ఏది చేస్తారో అది చేయగలగండి. ఏది సాధ్యపడితే మీకు ఏది చేతనవుతుందో దాన్ని చేసి తీరండి. తప్పనిసరిగా మీకు అనేక రెట్ల ప్రతిఫలం పరలోక రాజ్యంలో పొందుతారు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. రక్షణ మాత్రమే కాదు, పరలోక రాజ్యములో బహుమానాలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో బహుమానం కోసం మనము ఆశపడాలి. అదేం తప్పైన విషయం కాదు. పొందబో బహుమానం గురించి మోషే దృష్టి పెట్టాడంటే అది తప్ప ఆ శ్రమ పడితే ఎంతకాలం పడతాను, కొంతకాలం బతుకుతాను, తర్వాత చచ్చిపోతాను, కానీ దేవుని కొరకు నేను విడిచిపెట్టేసానే రాజరికాన్ని అని దేవుడు చూస్తాడు కదా. నాకు తప్పనిసరిగా ప్రతిఫలం దొరుకుతుంది అనుకున్నాడు మోషే. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పరలోక రాజ్యంలో ఉండే బహుమానాలు, అత్యధికమైన స్థానాలు, దేవుని కొరకు పొందే అవకాశం మనకు ఇంకా ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలో ఆలోచన చేసి దాన్ని పొందడానికి మనం అందరం ప్రయాసపడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, తాను పొందబో బహుమానము గురించి మోషే దృష్టి పెట్టాడు ప్రభువా. తండ్రివైన దేవా, క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తులు ఉన్నటువంటి అల్పకాల పాపభోగముల నిమిత్తము కాకుండా పొందబో నిత్యమైనటువంటి బహుమానం గురించి ఆయన దృష్టి పెట్టాడు. అవును తండ్రి, నిత్యమైనటువంటి రాజ్యం పొందడం మాత్రమే కాకుండా మేము చేసిన వాటికి అనేక రెట్ల ప్రతిఫలం పొందుతామని నీ వాక్యం ద్వారా సెలవిచ్చే పొందనాను. నేను ఈ వాక్యాన్ని మా హృదయమని పలక మీద వ్రాసి మేము మరణించినంత వరకు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారం చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.